టు ఫ్యామిలీ స్టార్. అసలు ఇప్పుడు మనం లేడీస్ గురించి అయితే నేను 3 విషయాలు అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. అందులో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. అసలు మనం యూట్యూబ్‌లలో, ఇన్‌స్టాలలో వీడియోస్ చేస్తూ ఉంటాము. చేయాలి, తప్పు లేదు. మనం ఎంత కష్టపడితే అంత మనకి ఫలితం ఉంటది. తప్పు లేకుండా చాలామంది వీడియోస్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది లేడీస్ ఎలా చేస్తున్నారంటే చాలా గలీజ్‌గా చేస్తున్నారు వీడియోస్. ఎందుకు అలా చేయాలి చెప్పండి? అందులో మీకేంటి లాభం? వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం మొత్తం చాలా ఎక్కడంటే ఇన్‌స్టాలో ఈ వీడియోస్ అన్నీ చాలా వైరల్ అవుతున్నాయి. ఏదైనా ఒక వీడియో చూసామంటే మొత్తం అలానే వీడియోస్ అని వస్తున్నాయి. మరి మన ఫ్యామిలీలో ఉంటారు, ఇంట్లో ఏమన్నా అనరా? మన పిల్లలు చూస్తూ ఉంటారు. అయ్యో మా మమ్మీ ఇలా అని మీకు బ్యాడ్‌గా అనుకోరా? అసలు ఏమనుకుంటారో ఏమో అసలు అర్థం కావట్లేదు. అయితే నేనైతే ఫుల్ వీడియో చేస్తున్నాను, మీరు చూడండి. మా ఛానల్ వస్తేనే లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది లేడీస్ అయితే చాలా గలీజ్గా వీడియోలు చేస్తున్నారండి. మరి మీరు ఏమన్నా అనుకోండి, నన్ను తిట్టుకోండి, ఏదన్నా అనుకోండి, నేనైతే మన లేడీస్ పరువు తీయొద్దని చెప్పని అయితే దయచేసి నేను అంటున్నాను. వీడియో చెయ్యండి, తప్పు లేదు. ఎందుకంటే మీకు అందులో ఫలితం ఉంది కాబట్టి చేయండి. మంచి మంచి వీడియో చేయండి, సాంగ్స్ చేయండి. మంచి చీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యి ఒక పుణ్యశ్రీలాగా ఒక ఆడ మనిషి ఎలాగుంటుందో అలా ఒంటి నిండా బట్టలు వేసుకుని వీడియో చేయండి. కొంతమంది అయితే బొడ్డు చూపించుకోవడము, కొంతమంది అయితే పెట్టికోట్లు వేసుకోవడము, కొంతమంది డ్రాయర్లు వేసుకొని వీడియో చేయడము, కొంతమంది లేడీస్ అయితే వాష్రూమ్ వద్ద కూడా వీడియో తీస్తున్నారండి. ఇలాంటి మరీ దారుణంగా చేస్తారండి. అసలు ఇంత ఘోరంగా తయారవుతుంది. ఎందుకంటే మన లేడీస్లో కూడా తప్పు చాలా ఉంది. మనం అలసిచ్చినట్టే కదా మగవాళ్ళకి. మనం ఇలా అలసి ఇవ్వబట్టే కదా వాళ్ళు చిన్న పిల్లలని చూడకుండా, ముసలి వాళ్ళని చూడకుండా వాళ్ళ కామం కళ్ళకి ఎక్కి ఎలా పడితే అలా చేస్తున్నారు. ఆ తప్పంతా ఎవరిది? మన లేడీస్లోనే ఉంది కదా. మనం చేయడం వల్లనే కదా అలాంటి వీడియోస్. అలాంటి వీడియోస్ చేస్తే మగవాళ్ళు ఎంతమంది ఆ వీడియో చూస్తుంటే ఆ వీడియోస్ కామెంట్ ఎలా పెడుతున్నారు తెలుసా? అసలు మన ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు, మన భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు. అసలు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారని చెప్పని కొంచెమన్నా తెలివి లేదా మన లేడీస్కి? అసలు మా మమ్మీ ఇలా చేస్తుంది వీడియో అని చెప్పి అని కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్కి అందరూ చూస్తే అయ్యో ఒరే అమ్మాయి మీ అమ్మ చూడు ఎలా చేస్తుందని చెప్పేనంటే నీ పరువే కదా పోయేది, నీ పిల్లలకు పరువు పోదా, నీ భర్తకు పరువు పోదా? ఎందుకు ఇంతమంది చాలామంది లేడీస్ అలాగే చేస్తున్నారు? ఎందుకంటే వ్యూస్ కోసం, లైక్స్ కోసం, అసలు ఫాలోవర్స్ కోసం ఇలా చేయడం చాలా పెద్ద నేరం అండి. అసలు తప్పు. అలా చేయకండి దయచేసి. మన లేడీస్ పరువు మనమే తీసుకొని మనమే మగవాళ్ళకి అలసిస్తున్నాము. అసలు ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి తెలుసా? అసలు ఇది ఎందువలన? మన లేడీస్ వల్లనే. మన లేడీస్ అంటే అందరు లేరు, కొంతమంది ఆ వీడియోస్ చేసే వాళ్ళకే ఇది వర్తిస్తుంది. ఎంతమంది అలా వీడియో చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళకైతే ఎంత బ్యాడ్ కామెంట్లు వస్తుంటాయి తెలుసా అసలు. మరి ఆ కామెంట్లు చూసుకుంటారో చూసుకోరు. మెయిన్ మన పిల్లల గురించి, మన భర్త పరువు గురించి ఆలోచించాలి. కొంతమంది అయితే బొడ్డు చూపించుకుంటుంటారు. అసలు కెమెరా ముందు బొడ్డు చూపించుకోవడము, ఇట్లా చీరలు సర్దుకోవడము, మన జాకెట్ వేసుకొని ఉక్సులు పెట్టుకోవడము, చీర కట్టుకోవడము, లంగా కట్టుకోవడము, ఇలాంటి వీడియోలు అంటే చేసేది అసలు ఏమైపోతున్నారు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు లేడీస్? అసలు ఎవరికి అర్థం కావట్లేదు. మళ్ళీ పబ్లిక్లోనే అసలు ఎంత గలీజ్గా ఉందో తెలుసా? అసలు మనం చేతులారా మనమే చేసుకుంటున్నాము. మనం కోరి తెచ్చుకొని ఇలా మొత్తం ఇలా జరిగిపోతున్నాయి అంటే మనమే కారణం. మీరు తప్పుగా అనుకోండి, నన్ను కొట్టండి, తిట్టండి, ఏమన్నా అనుకోండి, కానీ నేనైతే అలా చెప్తున్నాను. అవి చూస్తున్నాం కాబట్టి దయచేసి మన లేడీస్ పరువు తీయకండి. మంచిగా ఒంటి నిండా బట్టలు వేసుకొని, చీర కట్టుకొని, ఒక డ్రెస్ వేసుకొని, ఒళ్ళు కనిపించుకోకుండా జడ వేసుకొని, పూలు పెట్టుకొని మంచి సాంగ్స్ తీయండి, మంచి వీడియోస్ తీయండి. మీరు ఇంట్లో ఏ పని చేసినా ఆ వీడియో తీయండి. అలాంటి గలీజ్ వీడియోలు ఎందుకు చేస్తున్నారండి? ఎన్ని రకాల వీడియోస్ ఉన్నాయి చేసేదానికి. మీకు ఆ వీడియోసే దొరికినాయా? చూసే వాళ్ళకి ఎట్లా ఉందో తెలిసిన అసలు. అవి చూస్తుంటేనే ఎంతమంది తిట్టుకుంటారు మిమ్మల్ని తెలిసిన అసలు. దీనికి ఏం పుట్టింది రోగము ఇలా చేస్తుందని చెప్పని. కనీసం మీ చుట్టాలన్నా చూడరా? చుట్టాలు చూస్తారు, మన ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు. ఎంత చండాలంగా ఉంటాయి అసలు ఆ వీడియోస్ చూడ్డానికి. అసలు ఘోరంగా ఉంటున్నాయి. మరి ఇన్స్టాలో అయితే ఘోరం అంటే ఘోరాతి ఘోరం. అసలు అంత గలీజ్ వీడియోలు తీస్తున్నారు. కనీసం బాత్రూమ్ వీడియో కూడా తీస్తారా అండి ఎవరన్నా?
ఇంత ఘోరంగా తయారవుతున్నారు. యూట్యూబ్లో ఇలా లేవండి. యూట్యూబ్లో చాలా కంట్రోల్గా ఉంది. అసలు మొత్తం ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ నేను చూడను. ఇన్స్టాగ్రామ్ కూడా చూడబుద్ధి కావట్లేదు. ఒక వీడియో ఏదైనా మంచి మంచి వీడియోలు చూద్దామంటే ఈ చండాలపు వీడియోలే వస్తున్నాయి. అసలు ఇంత చెత్తగా తయారవుతున్నారంటే మన లేడీస్దే తప్పు. మనం మగవాళ్ళు అనడము వీళ్ళని అనడం అంత పెద్ద తప్పు. మనం లేడీస్ చేసే తప్పే మొత్తం అలసైపోతుంది. చిన్నపిల్లలు చూడట్లేదు, ముసలి వాళ్ళని చూడట్లేదు. 2.5 సంవత్సరం ఆడపిల్లని కూడా కన్నతండ్రి అలా చేస్తున్నాడు. ఇలాంటివన్నీ చూసి వాళ్ళకి ఎలా అనిపించింది? గలీజ్గా అనిపించిందా మగవాళ్ళు చూస్తుంటే? మీరే చెప్పండి. అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారు? దయచేసి ఒంటి నిండా బట్టలు వేసుకొని మీరు ఏ వీడియో చేయాలన్నా వీడియో చేసుకోండి. నేను చేయొద్దు అనట్లేదు. మంచి వీడియోలు చేసుకోండి. ఒంటి నిండా బట్టలు వేసుకోండి. మంచిగా రెడీ అయ్యి ఒక ఆడ మనిషి ఎట్లా ఉంటుంది పద్ధతిగా అలా తయారయ్యి వీడియో చేయండి. అంతేగాని ఇట్లా బట్టలు ఇప్పుకొని చేస్తే మీకు ఏం లాభం రాదు. అందులో మన పరువు పోవడం తప్ప మనకు అందులో పనికొచ్చేది ఏమీ లేదు. నీకు ఫాలోవర్స్ పెరుగుతారేమో కానీ ఇన్స్టాలో ఏమన్నా రూపాయి ఆదాయం ఉంటుందా? మిమ్మల్ని ఎవరైనా పిలుస్తారా దేనికన్నా? మన లాభం ఏదైనా ఉంటే ఏదన్నా ఓపెన్ చేయడానికి అలా ఏమన్నా పిలుస్తారా? మీరు అలాంటి వీడియోలు చేస్తే నీకు ఫాలోవర్స్ పెరగడము వ్యూస్ పెరగడమే కానీ అందులో మీకు ఏమన్నా ఉంటుందా? ఆదాయం ఉంటుందా? ఏమన్నా మంచి పద్ధతి ఉంటుందా మీకు? ఎందుకండి లేడీస్ ఇలా తయారవుతున్నారు? దయచేసి మీకు దండం పెడుతున్నాను. అలాంటి వీడియోలు చేయకండి. మంచిగా ఒక ఆడ మనిషి పద్ధతిగా ఎలా ఉంటుందో అలా ఒంటి నిండా బట్టలు వేసుకొని మంచి మంచి సాంగ్స్ మీకు ఇష్టం వచ్చేట్టు చేయండి. అలాంటి వీడియోస్ చేయొద్దు అని నేనైతే చెప్తున్నాను. నీకేంటి, నీకు అవసరమా అని చెప్పి మీరు అనుకుంటారు. నాకు అవసరం కాదు కానీ మన లేడీస్ పరువు తీయద్దు. అలా చేసిన వీడియోలు చూసి చాలామంది ఖరాబ్ అయిపోతున్నారు. చాలామంది చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు. ముసలి వాళ్ళు ఆగం అయిపోతున్నారు. మనం చేసే తప్పే మన పిల్లలకి తగులుతూ ఉంటుంది. మనం చేసిన తప్పేగా అవన్నీ చూసే కదా అడ్డమైన కొడుకులు పిల్లల్ని ఆగం చేస్తుండేది. మీకు ఆ తెలివి లేదా? మన పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, నడి ఏజ్ వాళ్ళు కూడా చేస్తున్నారండి అట్లాంటి వీడియోస్. మరి వాళ్ళకేం పుట్టిందో, వాళ్ళకేం రోగం పుట్టిందేమో కానీ ఇట్లా తయారయ్యారంటే నాకే అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు కలికాలం అలా అయ్యింది. బ్రహ్మంగారు చెప్పింది జరుగుతూనే ఉంది. బ్రహ్మంగారు కొంచెం చెప్తే డబల్ జరుగుతుందండి. జనాలు మారరు, ఈ నేరాలు ఘోరాలు ఆగవు. ఇలా తయారవుతున్నారంటే అసలు ఇంకా దేవుడే చూసుకోవాలి. ఇంకా మనం చెప్తే వినరు. అసలు నీకేంటి, నీకు సంబంధం ఏంటి అని చెప్పని అనేవాళ్ళు కూడా ఉంటారు. అసలు దీని గురించి అయితే కామెంట్ పెట్టండి. నేను చెప్పింది తప్ప రాంగా అని కామెంట్ పెట్టండి. దయచేసి లేడీస్ అలా చేయకండి. మంచిగా బట్టలు వేసుకొని వీడియో తీయండి. నేను మన గురించే చెప్తున్నాను. నాకు అవసరం లేదు కానీ మన పద్ధతులు చెప్తున్నాను. ఎందుకంటే తప్పుగా అనుకుంటారు ఇంట్లో వాళ్ళు. మనం చూసిన పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ చూసినా కూడా మీ మమ్మీ అలా ఉంది ఏంది, అసలు మీ మమ్మీనేనా ఇట్లా తయారైంది, అసలు నిన్నే చీపుగా తీసి పడేస్తారు మన పిల్లల ముందర. అట్లా పిల్లలకి పేరు తేవద్దు, మన భర్తలకి పేరు తేవద్దు. దయచేసి ఒక లేడీస్ ఎలా పద్ధతిగా ఉంటుందో అలా బట్టలు వేసుకొని వీడియో చేయాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. అసలు మీరు కామెంట్లో నా తప్ప రాంగ్ అయితే కామెంట్లో కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.